హోదా కోసం ఉద్యమిస్తున్న ఆంధ్ర యువతకి మద్దతు ఇచ్చేందుకు విశాఖ చేరుకున్న సంపూర్ణేష్ బాబు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాడతామన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జాఫర్ అందిస్తారు. యుద్ధంలో ఎప్పుడు వ్యూహమే గెలుస్తుందంటారు. ఈ మధ్య ఒక సినిమాలో బాలకృష్ణ గారు అన్నారు. ఇక్కడ ఎవరి వ్యూహం గెలిచింది, ఎవరి వ్యూహం బెడిసి కొట్టింది తెలియదు, కానీ అంతిమంగా విశాఖలో పోలీసులు అనుకున్నట్టు జరిగింది. ఇక్కడ నిరసన చెప్పడానికి బయటకు వచ్చిన ఆందోళనకారులను వచ్చినట్టుగా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొంతమంది ఈ ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి వచ్చిన వాళ్ళని కూడా పోలీసులు దిగ్బంధం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే మన మధ్య ఇప్పుడు ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజు, అదేవిధంగా హీరో సంపూర్ణేష్ బాబు మన మధ్య ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది. మీరు ఇప్పుడు షూటింగ్కి వచ్చారా, ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి వచ్చారండి? ఈ యువత చేసేటువంటి మంచి కార్యానికి సంఘీభావం తెలపడానికి వచ్చానండి. అంటే పోలీసులు మీరు కనిపిస్తే అదుపులో తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు, భయపడతారా లేకపోతే తిరిగి వెళ్ళిపోతారా? లేదండి, అరెస్ట్ అయినా ఏమైనా వాళ్ళకి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నా. యువత లేనిది ఈరోజు మనం ఏది సాధించలేము. యువత ఒక గొప్ప కార్యక్రమానికి కంకణం కట్టింది, అది జయిస్తుంది అనే నమ్మకం నాకుంది. 100% అరెస్ట్ చేసినా ఏం చేసినా యువతకు సంఘీభావం తెలిసిన తర్వాతే వైజాగ్ నుంచి హైదరాబాద్ బయలుదేరతారు. ఆందోళన చేయడానికి పోలీసులు ఇమీడియట్ గా వాళ్ళు లిఫ్ట్ చేసి అరెస్ట్ చేశారు. ఎవరైతే నిరసనకు చెప్తామని చెప్పి ముందుకు వచ్చారో వాళ్ళు ఎవరు లేరు రోడ్డు మీద. ఈ రోజు మీరు ఇప్పుడు సింగిల్ గానీ రోడ్డు మీదకి వెళ్తారు, వెళ్ళినప్పుడు పోలీసులు మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటారు. సెక్షన్ 30 ప్రకారం మేము అదుపులో తీసుకుంటామని చెప్పి అరెస్ట్ అవడానికి సిద్ధమా? సిద్ధమండి, సిద్ధం. రోడ్డుపై వెళ్ళడానికి కూడా సిద్ధం. వీళ్లకు నేను సపోర్ట్ గా ఉంటాను అని నేను తెలియజేశాను. ఉండడం నా కర్తవ్యం. ఒకసారి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భరద్వాజ్ గారు, పోలీసులు ఏమంటారంటే ఇవాళ రిపబ్లిక్ డే. ఈ రోజు భారత రాజ్యాంగం మీద గౌరవం ఉన్న ఎవరు కూడా నిరసన చెప్పరు. ఈరోజు చేయడం కరెక్ట్ కాదని చెప్పి పోలీసుల యొక్క రిక్వెస్ట్. నిరసన కదా, సంఘీభావం కదా, మనకు కావాలి అని అడుగుతున్న హక్కు కోరుకుని. ఇప్పుడు ఆ రోజు ఇవాళ కాన్స్టిట్యూషన్ తయారైన రోజు, గణతంత్ర దినోత్సవం. గణతంత్రం అంటే మన హక్కుల్ని గురించి మనం రాసుకున్న రోజు. అలాగే మనకు ఆంధ్రులకి ఇది హక్కు, ఇది ప్రత్యేక హోదా హక్కు, మనకు హక్కు ఉంది. స్పెషల్ స్టేటస్ మనకు హక్కు ఉంది. ఆ హక్కును అడుగుతానికి సంఘీభావం తెలియజేయడం, కానీ దీంట్లో నిరసనలు, కేకలు, పెరపప్పులు, స్లోగన్లు, జెండాలు ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా వచ్చి కనపడేసి వెళ్దాం అనుకున్నాం. వచ్చాం, కనపడుతున్నాం. మరి మీరు ఉన్నట్టుగా మాట్లాడతారు. అంటే ఒక్కరోజు నిరసనకి పరిమితం అవుతారా సినిమా ఇండస్ట్రీ? దీన్ని ఉద్యమాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఫస్ట్ మీరు సినిమా ఇండస్ట్రీలో నన్ను కలపకండి, నాకు తెలియదు. సినిమా ఇండస్ట్రీగా మేము చెప్పలేదు. సినిమా ఇండస్ట్రీ కనిపిస్తే సినిమా ఇండస్ట్రీ అన్ని వేరే సంగతి. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కడ కాదు, ఎప్పుడైనా కానీ ప్రజా ఉద్యమాలు ఏదైనా వచ్చినప్పుడు మేము వస్తూ ఉంటాం. ఇప్పుడు విశాఖ ఉక్కు కోసం 50 ఏళ్ల కింద నేను సెక్రటేరియట్ ముందు 25 రోజులు నర్సయ్య గారు ఆయన కూర్చున్నప్పుడు ఆయనతో పాటు మేము కూర్చున్నాం. అప్పుడు ఏమన్నా తెలిసి నాకు ఇప్పటికి నేను వైజాగ్ కూడా చూడలే, ఊరు కూడా చూడలే. 50 ఏళ్ల కింద అయితే మొన్న ఇప్పుడే నెట్లో చూస్తాను 50 ఇయర్స్ అయిందని చెప్పారు. 50 ఇయర్స్ అయిందని కూడా గుర్తులేదు. విశాఖ ఉక్కు అప్పుడు నిరసన చేస్తేనే వచ్చింది. సో అట్లా ఇది కూడా చేస్తే వస్తే వాళ్ళతో పాటు మనం ఉంటాం. అప్పుడు నేను కుర్రాడిని కాబట్టి, కాలేజీలో ఉన్నాను కాబట్టి చేసాం. ఇప్పుడు అంత చేయగలమా, ఓపిక ఉందా లేదా అనేది వేరే సంగతి. బట్ వాళ్ళకి సంఘీభావం తెలియజేసాం. మన డ్యూటీ, మనం ప్రతి తెలుగు వాడికి కావాల్సిన ఒక హక్కుని కోరదే డ్యూటీ నాకు ఉంది కాబట్టి నా డ్యూటీ చేశాను. అది సినిమా వాడిగా కాదు, తెలుగు వాడి. మీరు వ్యక్తిగతంగా ఈ ప్రశ్న సమాధానం చెప్పారు. ఈ ప్రశ్న మాత్రం మీ సినిమా ఇండస్ట్రీ రిలేటెడ్ అడుగుతున్నాను. జల్లికట్టు విషయంలో మొత్తం సినిమా రంగం, రాజకీయ రంగం ఏకమై ఫైట్ చేసింది. ఆ ఉద్యమ స్ఫూర్తి ఆంధ్రాలో ఎందుకు లేదు? మీరు జల్లికట్టు కూడా చూడండి. జల్లికట్టులో సినిమా ఇండస్ట్రీ ఊరికి ఒకరోజు సంఘీభావం తెలియజేశారు తప్ప వాళ్ళు వెళ్ళి ఉద్యమంలో ఎక్కడ పాల్గొనలేదు. ఉద్యమంలో ఎప్పుడు ఎవరో పాల్గొరు, తక్కువ. ఇప్పుడు ఆంధ్ర రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా ఎన్టీ రామారావు, కృష్ణ గారు వీళ్ళంతా వాళ్ళ సంఘీభావాన్ని తెలియజేశారు. సో అట్లా సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉంటాం తప్ప ఉద్యమంలో రోడ్డు మీదకి వచ్చేసి మేము చేస్తామని నాకు తెలిసి ఇప్పుడు తార్కాణాలు లేవు, జరగలేదు కూడా. జరుగుతాయని కూడా నేను నమ్మను. బట్ ఏదో కొంతమంది ఉంటారు, వాళ్ళు కమిటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఇష్టం ఉంటే వెళ్ళిపోతారు, దాంట్లో తప్పేం లేదు. వెళ్ళకూడదు. సినిమా వాడు కూడా మనిషే కదా, సినిమా వాడు కూడా ఈ జాతిలో భాగం. మన తెలుగు వాళ్ళలో భాగమే కదా. తెలుగు వాళ్ళలో భాగం ఉన్న ప్రతివాడు దీంట్లో పార్టిసిపేట్ చేసే హక్కు ఉంది. అది సినిమా వాడిగా కాదు, తెలుగు వాడిగా. సో తెలుగు వాడికి పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాడు, పార్టిసిపేట్ చేస్తాడు. సంఘీభావం తెలిపేవాడు సంఘీభావం తెలియజేస్తాడు. ఒకవైపు కట్టుదిట్టమైన పోలీసుల ఆంక్షలు, మరోవైపు సంఘీభావం తెలపడానికి వచ్చాం, తెలిపి వెళ్తాం, అవసరమైతే అరెస్ట్ చేయడానికి సిద్ధం అని చెప్పి సంపూర్ణేష్ అంటున్నారు. ఏం జరుగుతుందో
వెయిట్ చేసి చూద్దాం. రసూల్తో జాఫర్, టీవీ 9 విశాఖపట్నం.